పైపాటి ఆదేశానుసారం ఈ ప్రాంత ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యాపేట శాసనసభ్యులు ఇంతకన్నా జయశ్వరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు దాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వం గొప్పలు చెప్పి 100 అబద్ధాలు ఆడి 420 హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వం చేపట్టిన నాయకులు ఇలా గొప్పగా రాహుల్ గాంధీతోటి వరంగల్లో రైతు డిక్లరేషన్ అనే పేరుతోటి ఇలా పెద్ద ఉత్తర ప్రగల్భాలకి ఉంటాడని చెప్పి చాలా రోజులు. ఇప్పటికీ జూన్ జూలై వచ్చింది, ఇప్పటి వరకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. మొన్న యాసంగి సీజన్లో కనీసం ఉన్నట్టు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆ పైసలు జమ చేసిన సందర్భం కూడా లేదు. అట్లాంటిది అలా మాటలు మాట్లాడుకుంటా పోతున్నాడు తప్ప చేతలు చేసే ప్రభుత్వం కాదు ఇది. అందుకే ఇప్పటిదాకా రైతులను ఎందుకు ఆదుకుంటలేరు? నీళ్ళు ఏమైనాయి? కాళేశ్వరం జలాలు 6 సంవత్సరాలుగా 2 కార్లకు వద్దంటుంటే కూడా నీళ్ళు ఇచ్చిన మేము. ఆ నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి అనే సందర్భానికి మొన్న పోయి మన కేటీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత జయచంద్ర గారి ఆధ్వర్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ కాడి పోతే అక్కడ మిగులించిన కొన్ని వందల క్యూసెక్ల నీళ్లు మొత్తం సముద్రపాలయ్యే పరిస్థితి ఉన్నది. కానీ ఆ పంపుని ఓపెన్ చేసి రైతులకు ఇద్దామన్న మినిమం ఆలోచన కూడా లేదు ఇలా ప్రభుత్వానికి. ఇదేందా బాబు, కనీసం పంప్ హౌస్ను ఓపెన్ చేస్తే ఇవాళ సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంది కదా. ఈ పంప్ హౌస్ని ఎందుకు ఓపెన్ చేస్తలేరని మాట్లాడితే వాళ్ళు ఏమని పూర్తి సాగు చేస్తున్నారంటే వాళ్ళంతా కాళేశ్వరం జలాలు పంప్ హౌస్ ఇప్పితే ప్రాజెక్టులు మొత్తం నిండితేనట, ఆ ప్రాజెక్టులు మొత్తం కూలిపోతాయట అనే ఒక తొండి ముచ్చడి చెప్పుకుంటా ఇవాళ కాలం తీసే పరిస్థితి ఉంది. అదే మా నాయకుడు అన్నాడు, అదే కేటీఆర్ గారు అన్నారు, జయశ్రీ రెడ్డి గారు అన్నారు, ఒకవేళ మీరు ఆ పంప్ హౌస్నే కనుక ఓపెన్ చేయండి, కాళేశ్వరం మొత్తం నింపండి, ఒకవేళ నింపితే ఆ కాళేశ్వరం కూలిపోతుందని చెప్తున్నారు కదా. అదే మాట కనుక మీరు నింపండి, కాళేశ్వరం కనుక ఆ ప్రాజెక్టే కనుక కూలిపోతే మా బీఆర్ఎస్ పార్టీనే మేము రాజీనామా చేసుకొని మేము విత్డ్రా చేసుకున్న పార్టీ లేకుండానే చేసుకుంటున్నాం అనే మాటలు మాట్లాడిన సందర్భం ఉన్నది. దానికి కట్టుబడి ఉంటాడా ఇవాళ రేవంత్ రెడ్డి?
ఇవాళ ఇంత పొడుగున్న ఆయన ఇవాళ ఎవరాయన భారీ పారునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఇంత పొడుగున్నాడు, ఇంత అని చెప్తున్నాడు. నువ్వు ఇంత పొడుగున్న ఆయన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎన్ని క్యూసెక్ల నీళ్ళు అవసరమో, ఎన్ని టీఎంసీలు అవసరమో అనే పరిస్థితి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నదా అని అంటున్నాం. మీకు రైతుల పట్ల ప్రేమే కనుక ఉంటే మీరు వెంటనే ఈ పాటికి నీళ్ళు ఇచ్చి ఇవాళ రైతులను ఆదుకోవాలి. ఇదంతా కొండి సాగు చెప్పుకుంటూ కాలం వెదలించుకోవడమే తప్ప ఇప్పటికే రైతు భరోసా నిధులని ఇవాళ మూడు ఎకరాలకు ఇచ్చిండు చేతులు పరిస్థితున్నది. రైతు భరోసా లేదు. ఇవాళ చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఏ కారణంగా చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చేది ఇప్పటికి దాదాపుగా 7,000 8,000 ఫామ్లు ఇవాళ అవి పెండింగ్లోనే ఉన్నాయి. వాటికి 5 లక్షల రూపాయలు లేదు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. 2,000 ఇస్తా అన్నాడు, 4,000 ఇస్తా అన్నాడు, 4,000 లేవు. అయితే 2,000 ఉన్నాయి. ఆ 2,000 కూడా రేపటి నాడు ఇంకా వాటిని మొత్తం కూడా ఇంకా సరి చేస్తున్నాడు. ఆ సరి చేసి ఉన్నాన్ని ఎక్కొట్టడం కోసం ఆయన ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకో పరిస్థితి లేదు. ఇదేంటి అంటే ధర్నాలు చేయదు, టికెటింగ్ లేదు, ఇదేంటి అని అడిగే పరిస్థితి కనుక ఆలోచన చేసి పేర్లు పెట్టే పరిస్థితి అది. ఒక్కసారి దయచేసి రైతుల ఆలోచించండి. ఇక ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. కనీసం సోయి కూడా లేదు. ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి రైతులకు, ఎప్పుడు పంట రుణాలు ఇవ్వాలి రైతులకు, ఎప్పుడు రైతు భరోసా వేయాలి రైతులకు అదే కనుక ఇంటి జ్ఞానం లేకుండా సోయి లేకుండా దిగే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇవాళ మేము చెప్తున్నాం, ఎప్పుడు రైతులుగా ఆలోచన చేస్తే ఎప్పుడు నారు పోస్తారు, జూన్లో నారు పోస్తారు, జూన్ అయిపోయింది, అవి దగ్గర పడుతున్నది, ఆకాశం వస్తున్నది, ఎప్పుడు నీళ్ళు ఇస్తావు, నీళ్ళు ఇవ్వమని అంటే కాళేశ్వరం కూలిపోతున్నారంటారు. ఇదంతా తప్పించుకోవడం కోసం ఇవాళ 30 రకాల పంటలకెళ్ళి 30 రకాల సీడ్ గింజలకి వెళ్ళి ఇవాళ 3 రకాల సీడ్ గింజల కాడికి వచ్చి తీసుకొచ్చింది. ఇవాళ 3 రకాల సీడ్ గింజలు తీసుకొచ్చి అవి పెడితేనే ఆయన బోనస్ ఇస్తాడట. పోయినసారి బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు, ఏది లేదు. మళ్ళీ ఇవన్నీ కూడా ఎగ్గొట్టడం కోసమే ఈ నాటకాలను ఆడుతున్నాడు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి రైతులారా. ఏ ప్రభుత్వంలో ఎన్ని మంచి పనులు జరిగినాయో, ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నదో, రైతులను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నదో ఒక్కసారి దయచేసి ఆలోచన చేసి మీరు ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేయాలి. ఇలాంటి ఉమ్మిడిగా మొత్తం టోటల్గా రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తేనే మన పరిస్థితులు అన్నిటి చక్కబడతాయి అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇకపోతే యూరియా పిండి బస్తాలకు విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఒక్కొక్క బస్తా చూసుకుంటే 450 నుంచి 650 రూపాయల దాకా ఒక్క బస్తా పెరిగిన సందర్భం ఉన్నది. ఇవాళ కనీసం యూరియా వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన యూరియా యాప్ను పెట్టాలన్నట. ఆ యాప్ అనేది కనీసం ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళకి ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏ యాప్ పెట్టాలి, ఏ యాప్ ఆ యాప్ చూస్తే సరికి అంటే వచ్చేసరికి అది పొద్దున 5 గంటలకు వచ్చి 3 గంటలకు వచ్చి స్టార్ట్ అయితే అది యూరియా అయిపోయిన దాకా కూడా ఆ యాప్ ఓపెన్ కావట్లేదు. కేంద్ర నాయనానికి వచ్చే పరిస్థితి లేదు. ఎవరు లేక పంటలు వేసుకునే పరిస్థితి లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకసారి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే హామీలైతే 6 గ్యారెంటీలు ఎవరైతే చెప్పారో 6 గ్యారెంటీలతో పాటు మీరు 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చేంత వరకు 6 గ్యారెంటీలు అమలయ్యేంత వరకు మేము వెంటనే పడతాం. రేపటి నుంచి రోడ్లు ఎక్కించే పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.